Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. ఈరోజు మోస్ట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో ఇది చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో స్టూడెంట్స్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ ఇచ్చాను, చూడండి, మంచి మార్క్స్ గెయిన్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో ఈ సమ్ నేర్చుకుంటే నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ కనుక్కోవచ్చు, లేకపోతే అడ్జాయింట్ కనుక్కోవచ్చు, ఏ ఇన్వర్స్ అలాగ కనుక్కోవచ్చు. సో ఏ ఇన్వర్స్ సమ్ ఒక్కటి నేర్చుకుంటే సింగులరా నాన్ సింగులరా అని చెప్పొచ్చు, లేదా అడ్జాయింట్ కానీ కోఫాక్టర్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్కి ఎంతో ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాంటిది ఏ ఇన్వర్స్ మెథడ్. ఓకే, మరి ఖచ్చితంగా చూడండి, లాస్ట్ దాకా మిస్ అయ్యకండి. ఓకే, సో ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే డెట్ కనుక్కోవాలి. చాలా సింపుల్ సొల్యూషన్. డెట్ ఏ కనుక్కోవాలి. ఫార్ములా ఎటువంటి బైహార్ట్ చేయవలసిన లేదు, సింపుల్ ట్రిక్ చెప్తా వినండి. ఎప్పుడైనా సరే డెట్ ఏ వచ్చినప్పుడు మీరు క్యాపిటల్ ఏ అండ్ బి అండ్ సి వేసుకోండి. క్యాపిటల్ ఏ బిసి. సో మంచిగా దానికి మైనస్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ ఏకి సికి ఎప్పుడు ఈ బి అనేవాడు ఫైటింగ్ పెడతా ఉంటాడు, అందుకోసమే నెగిటివ్ పర్సన్ కాబట్టి నెగిటివ్ పెట్టామనుకోండి. ఓకే, సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. మధ్యలో మనం ఏం చేసుకోవాలి, ఏడి మైనస్ బీసీ. ఇది చాలా సింపుల్, చాలామందికి తెలుసు. ఏడి మైనస్ బీసీ అండ్ నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ. చాలా సింపుల్. ఓకే, సో ఏడి మైనస్ ఫార్ములా మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే అసలు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి ఏంటి అంటే ఇది క్యాపిటల్ ఏ, ఇది క్యాపిటల్ బి, ఇది క్యాపిటల్ సి వేసేసుకోండి. 1 0 అండ్ 2 వేసేసుకున్నాను. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇప్పుడు ఏడి మైనస్ బీసీ కావాలి, ఏడి మైనస్ బీసీ కావాలి. చాలా సింపుల్. క్యాపిటల్ ఏ అంటే ఏంటి, క్యాపిటల్ ఏ అంటే ఏంటంటే సింపుల్గా ఈ 1 అన్నట్టు, రైట్. ఈ 1 ఇటువైపుకి చూస్తుంది, ఈ 1 ఇటువైపుకి చూస్తుంది. చూడండి, ఈ 1 ఎటు చూస్తుంది, ఇటు చూస్తుంది, 1 అటు చూస్తుంది. కాబట్టి ఎటు చూస్తే అటు మనం బంద్ చేసేసేయాలి. సో ఇటు చూస్తుంది కాబట్టి ఇటు క్లోజ్, ఇటు చూస్తుంది కాబట్టి ఇటు క్లోజ్ అయిపోయింది. ఏం వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఇది ఏ స్మాల్ బి స్మాల్ సి స్మాల్ డి ఇలా చూసుకోవాలి. అంటే ఏడి 1 into 1 అండ్ 0 into 2. సో చూసుకోండి, 1 into 1 మైనస్ 0 into 2 అలా సింపుల్గా చూసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ బి ఏంటి, 0 ఇది ఎటు చూస్తుంది, ఇటు చూస్తుంది అండ్ ఇటు కూడా చూస్తుంది. దీని ఫేస్ ఇటు ఉంది అండ్ ఇటు ఉంది కాబట్టి ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేసా. ఇంకేం మిగిలిన చెప్పండి, 2 0 3 1. చూడండి, 2 0 3 1 కాబట్టి 2 into 1 మైనస్ 0 into 3. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీగా చెప్తున్నాను స్టూడెంట్స్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సి అంటే 2 కదా. సో ఈ 2 ఇటు చూస్తుంది, ఇటు చూస్తుంది. క్లోజ్ చేయండి, క్లోజ్ చేసా. ఏం మిగిలిన మనకి 2 1 3 2 అంటే 2 2s are 4. 2 into 2 మైనస్ 1 into 3 1 into 3. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్. 1 1s are 1 మైనస్ 0 into 2 0, రైట్. నెక్స్ట్ మైనస్ ఇది 0 వేసుకోండి. 2 into 1 2 మైనస్ 0 into 3 0 ప్లస్ 2 2s are 4 మైనస్ 1 మైనస్ 1 3s are 3 ఇలా వచ్చింది. నెక్స్ట్ 1లో నుంచి 0 తీసేస్తే మనకి 1 అండ్ 1 into 1 రైట్ మైనస్ 0 into ఇదంతా 0 వేసుకునే అవసరం లేదు, ప్లస్ 2 రైట్, ప్లస్ 2 ఇదిగోండి. 4లో నుంచి 3 తీసేస్తే మనకి 1 వస్తుంది. ఓకే, 1 into 1 ఏమొస్తుంది మనకి 1. నెక్స్ట్ 0 తీసేసేయండి, ప్లస్ వేసుకున్న 2 into 1 2. ఆన్సర్ ఏమొచ్చింది మనకి 3 వచ్చింది. ఆన్సర్ ఏమొచ్చింది 3. 1 + 2 ఎంత 3 వచ్చింది. సో డెట్ ఏ వచ్చింది, ఎంత వచ్చింది, డెట్ మనకి 3 వచ్చింది. చాలా సింపుల్. డెట్ ఏ ఏంటి, డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోఫాక్టర్స్ కనుక్కోవాలి. దీని యొక్క కోఫాక్టర్స్ కనుక్కుంటే
మనం ఈజీగా అడ్జాయింట్ కనుక్కోవచ్చు, దాని తర్వాత ఇన్వర్స్ కనుక్కోవచ్చు. చాలా చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్, ఖచ్చితంగా చూడండి. ఓకే, సో కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ కనుక్కోవాలి. కనుక్కోవడానికి ముందు మనం ఏం చేసుకోవాలంటే దీన్ని ఇక్కడ రాసుకుంటున్నాను, చూసుకోండి. మీరు కూడా రాసుకోవచ్చు, రాసుకోవడం అవసరం లేదు, క్వశ్చన్ చూసి చేసుకోవచ్చు మనం. బట్ మనకు అనుకూలంగా ఉండడం కోసం, మీకు చూపించడం కోసం ఇక్కడ రాస్తున్నాను. 1 0 2 and 1. సో ఈ మ్యాట్రిసెస్ ఇక్కడ యాసిడ్ రాసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. కో ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఏం లేదు, చూడండి. A1 B1 C1 A2 and B2 and C2 A3 and B3 and C3. ఒక్కొక్క దానికోసం ఒకటి కనుక్కోవాలి సింపుల్గా. అంటే A1 అంటే ఏంటి, B1 అంటే ఏంటి, C1 అంటే ఏంటి, A2 B2 వీటి వాల్యూస్ కనుక్కోవాలి. చాలా అంటే చాలా సింపుల్. చూడండి ఎంత సింపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాసుకున్నాను అవసరం లేదు, రాసుకున్నాను. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను A1 వాల్యూ కనుక్కోవాలనుకుంటున్నాను. A1 వాల్యూ అంటే రాసుకొని చూడండి. A1 ఈజ్ ఈక్వల్స్ టు కనుక్కున్నాము. సో అప్పుడు ఏం తీసుకోవాలంటే A1 ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా మాడ్యులస్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ B1 ఇలాగా. ఓకే, ఇలా తీసుకుంటాను. నెక్స్ట్ మీకు అర్థం కావడానికి లైన్ తీసుకుంటాను. రైట్, నెక్స్ట్ A1 అయిపోయింది కదా, నెక్స్ట్ B1 అయిపోయింది కదా, నెక్స్ట్ C1 మనం ఇలా ఒక్కొక్కటి మాడ్యులస్ తీసుకోవాలి. చాలా చాలా సింపుల్. అలాగే B1 నెక్స్ట్ ఏంటి A2 B2 C2 తీసుకోవాలి. ఫస్ట్ A1 వాల్యూస్ అలా తీసుకోవాలి, చూపిస్తాను చూడండి. 1 అన్నాం కాబట్టి 1 అంటే ఏంటి, ఇది క్లోజ్ అయిపోవాలి, ఇది క్లోజ్ అయిపోవాలి. మనకి ఏం మిగిలి చెప్పండి, ఎందుకంటే ఈ 1 ఇటు చూస్తుంది, ఇటు కూడా చూస్తుంది కాబట్టి ఇది క్లోజ్ అయిపోవాలి, ఇది క్లోజ్ అయిపోవాలి. ఏం మిగిలింది మనకి 1 0 2 1 1 0 2 1. ఓకే, సో ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ B1 అంటే ఇది B1. చూడండి B1 ఏముంది, B1 అంటే ఈ పైన ఉంది కాబట్టి అంటే దీనికోసం మాట్లాడుతున్నాం. ఇది ఎటువైపు చూడగలుగుతుంది, ఇటు చూడగలుగుతుంది, ఇటు చూస్తుంది, ఇటు చూస్తుంది కాబట్టి సో ఇది అండ్ ఇది క్లోజ్ చేస్తే మనకి ఏమి మిగులుతుంది చెప్పండి, మనకి 2 0 3 1 2 0 3 1 3 1 మిగిలింది. రైట్, అలాగా. నెక్స్ట్ C1 అంటే ఏం చేసుకోవాలి, 2. రైట్, 2 ఎటు చూస్తుంది, ఇటు చూస్తుంది, ఇటు చూస్తుంది కాబట్టి ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. చూసుకుంటే ఏమున్నాయి 2 1 3 2 2 1 3 2 వాల్యూస్ అయితే ఉన్నాయి. అయితే కొంతమందికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తాయి కదా సార్, ప్లస్ వస్తాయి కానీ కన్ఫ్యూషన్ ఉంటుంది. అది ఎలా తీసుకోవాలంటే సింపుల్ చూపిస్తాను చూడండి. ఇలా తీసుకోండి, ప్లస్ మైనస్ ప్లస్ నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్ ఇలా ఉండాలి. రైట్, అంటే సింపుల్గా ఏం లేదు, మీరు ఏ పని స్టార్ట్ చేస్తున్నామో పాజిటివ్ స్టార్ట్ చేస్తాం కదా, అలాగా ఇది పాజిటివ్తో స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇది నెగిటివ్ వాల్యూ అనుకోండి, నెక్స్ట్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. అంతే సింపుల్గా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం, ఇది ఏ పని స్టార్ట్ చేసినా పాజిటివ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి పాజిటివ్. దాని తర్వాత ఏమొస్తుంది నెగిటివ్, దాని తర్వాత ఆపోజిట్ ఏంటి పాజిటివ్, దాని ఆపోజిట్ ఏంటి నెగిటివ్, దాని ఆపోజిట్ ఏంటి పాజిటివ్, దాని ఆపోజిట్ ఏంటి నెగిటివ్, దాని ఆపోజిట్ ఏంటి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. అలాగా సో పాజిటివ్ వేసుకుంటారండి, నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ వేసుకుంటే చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ నెక్స్ట్ ఏమైంది C1 అయిపోయింది. C1 అయిపోయింది కదా, నెక్స్ట్ A2 ఈజ్ ఈక్వల్స్ టు మాడ్. ఓకే, A2 అంటే ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. ఇది ఎటు చూస్తుంది, ఇది ఇటు చూస్తుంది, ఇటు చూడగలుగుతుంది అండ్ ఇట్లా కూడా చూడగలుగుతుంది కాబట్టి సో చూడండి ఇది క్లోజ్ చేసేసేయండి అండ్ ఇది క్లోజ్ చేయండి. ఏం మిగిలింది మనకి 0 2 2 1 0 2 2 1 రైట్, 0 2 2 1 రైట్ మనం రాసాం కదా. రైట్, నెక్స్ట్ ఇది పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అండ్ ఇది నెగిటివ్. నెక్స్ట్ ఏం తీసుకోవాలి
B2 వేసుకుందాం. B2 ఓకే. B2 ఎక్కడుంది? B2 మధ్యలో ఉంది. ఇది ఇటు చూడగలుగుతుంది, ఇటు చూడగలుగుతుంది, ఇటు చూడగలుగుతుంది, ఇటు చూడగలుగుతుంది. కాబట్టి ఈ 4 క్లోజ్ అయిపోతాయి. చూసుకోండి, ఈ 4 క్లోజ్ అయిపోయింది. మనకి ఏమైనా 1 2 3 1 మిగిలినాయి. 1 2 3 1. నెక్స్ట్ ఏంటి మనకి? C2 mod ఈజ్ ఈక్వల్స్ టు C2 అంటే ఈ 0. ఇది ఇటు చూడగలుగుతుంది, ఇటు చూడగలుగుతుంది, ఇటు కూడా చూడగలుగుతుంది. కాబట్టి ఇది క్లోజ్ అయ్యండి, ఇది క్లోజ్ అయ్యండి. 1 0 3 2 1 0 3 2. చూసుకోండి, ఇది క్లోజ్ అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోయింది. ఏమైంది? 1 0 3 2 అలా వచ్చింది. నెక్స్ట్ ఏంటి? A3 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. A3 ఈజ్ ఈక్వల్స్ టు A3 అంటే ఏంటి? ఇది. సో ఇది ఇటు చూడగలుగుతుంది అండ్ ఇటు చూడగలుగుతుంది. ఏమున్నాయి ఇప్పుడు మనకి? 0 2 1 0 0 2 1 0. నెక్స్ట్ B3 చూడండి, B3 అంటే ఏముంది? ఇది ఉంది. ఇది ఇటు చూడగలుగుతుంది, ఇటు చూడగలుగుతుంది, ఇటు చూడగలుగుతుంది. కాబట్టి ఇది క్లోజ్ అయ్యండి, ఇది క్లోజ్ అయ్యండి. ఏ మిగిలేమని చెప్పండి? 1 2 2 0 1 2 2 0. నెక్స్ట్ లాస్ట్ C3 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. C3 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఇది ఇటు చూడగలుగుతుంది కాబట్టి ఇది క్లోజ్, అండ్ ఇది ఇటు చూడగలుగుతుంది కాబట్టి ఇది క్లోజ్. సో ఏ మిగిలిన చెప్పండి? 1 0 2 1 రైట్. 1 0 1 0 2 1. ఇప్పుడు పాజిటివ్తో స్టార్ట్ చేసాం. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పాజిటివ్ తర్వాత నెక్స్ట్ ఏంటి? నెగిటివ్. నెక్స్ట్ ఏంటి? పాజిటివ్. నెక్స్ట్ ఏంటి? నెగిటివ్. నెక్స్ట్ ఏంటి? పాజిటివ్. అలాగా పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అలా వెళ్తూ ఉండాలి. సో మనకి ఈజీగా అలా వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చాలా సింపుల్. AD - BC వేస్తే సరిపోతుంది. అంటే 1 × 1 ఫార్ములా మీకు వేస్తాను చూడండి ఇక్కడ. AD - BC ఇది ఫార్ములా. AD అంటే 1 × 1 1. నెక్స్ట్ ఏంటి? -0 × 2 అంటే 0. కాబట్టి 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 వాల్యూ. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ 1 వచ్చింది. నెక్స్ట్ 2 × 1 అంటే 2 అంటే AD. 2 × 1 2 -0 × 3 0 ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి -2 వస్తుంది. రైట్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ 2 2s are 4 -1 3s are 3. సో 4 - 3 ఆన్సర్ 1. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి? A2 కదా. రైట్. 0 × 1 0 -2 2s are 4. మనకేమొచ్చింది? -4 వచ్చింది. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ 1 × 1 1 -2 3s are 6 నుంచి మనం 1 తీసేస్తే ఎంత? మనకి 5 వస్తుంది. మైనస్ ఉంది కాబట్టి -5. రైట్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -5. ఓకే, నెక్స్ట్ 1 × 2 అంటే సింపుల్ చెప్పాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1 × 2 2 -0 × 3 అంటే మనకి 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమొచ్చింది? 2 + 2. బట్ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ 0 × 0 0 -2 × 1 2 ఈజ్ ఈక్వల్స్ టు -2. బట్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనసే. నెక్స్ట్
1 into 0, 0, minus 2 2s are 4 is equals to minus 4. ఈ మైనస్ దీనికి వస్తుంది కాబట్టి ప్లస్ 4. ఓకే, నెక్స్ట్ 1 into 1, 1 minus 0 into 2, 0 is equals to 1. సో ప్లస్ 1 ప్లస్ కాబట్టి ప్లస్, దాట్స్ ఇట్, రైట్. సో ప్లస్ కాబట్టి ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ మనకు ప్లస్ అయిపోయింది కదా. సో ఇక్కడ ప్లస్ కాబట్టి మైనస్ ఇవ్వాలి, మైనస్లో వచ్చింది. ఇలాగ మైనస్ను చూడ కేర్ఫుల్గా మీరు గమనించుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి? A1 వాల్యూ ఏమొచ్చింది? 1 వచ్చింది. B1 వాల్యూ 2 మైనస్ 2 వచ్చింది. C1 వాల్యూ 1 వచ్చింది. ఈ వాల్యూస్ దీంట్లో వేసుకోండి. A1 వాల్యూ ఏంటి? A1 వాల్యూ వచ్చేసి 1. ఓకే, B2 వాల్యూ ఏంటి? మైనస్ B1 వాల్యూ మైనస్ 2. నెక్స్ట్ C1 వాల్యూ ఏంటి? C1 వాల్యూ 1. నెక్స్ట్ A2 వాల్యూ ఏంటి? A2 వాల్యూ వచ్చేసి 4. B2 వాల్యూ ఏంటి? మైనస్ 5. నెక్స్ట్ C2 వాల్యూ ఏంటి? మైనస్ 2. A3 వాల్యూ ఏంటి? మైనస్ 2. B3 వాల్యూ ఏంటి? మైనస్ ప్లస్ 4. సారీ, C3 వాల్యూ ఏంటి? 1. ఓకే, ఇలా వచ్చిన వాల్యూస్ మనకి సింపుల్గా చెప్పాలంటే. సో సింపుల్ మనం ఈ వాల్యూస్ మనం సబ్జెక్ట్ చేసుకున్నాము, ఇది ఎరేజ్ చేసుకున్నాం ఫస్ట్ మనం. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటిది? ఇది ఏ వాల్యూ అంటాము, అంటే కోఫాక్టర్స్ ఆఫ్ ఏ అంటాము. వీటి కోఫాక్టర్స్ మనం కనుక్కున్నాము. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? సింపుల్గా అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే చాలా చాలా సింపుల్, ఏం లేదు, ADJ అని పెట్టుకొని అడ్జాయింట్ ఏ పెట్టుకోండి. అడ్జాయింట్ ఏ పెట్టుకోండి. అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే చాలా సింపుల్, ఏమీ లేదు. ఈ 1 మైనస్ 2 1 ఇది ఇలా ఉంది కదా, నేను ఇలా వేసుకుంటున్నాను. 1 మైనస్ 2 1 గమనించండి, ఇలా ఉన్నది నేను ఇలా వేసుకుంటున్నాను, అంతే సింపుల్. ఇలా ఉన్నది ఇలా వేసుకుంటాను. నెక్స్ట్ చూడండి, ఇలా ఉన్నది నేను ఇలా వేసుకుంటున్నాను. 4 మైనస్ 5 మైనస్ 2, రైట్. నెక్స్ట్ ఇలా ఉన్నది నేను ఇలా వేసుకుంటున్నాను, చూడండి, మైనస్ 2 ప్లస్ 4 1, రైట్. సో ప్లస్ 4 అంటే ప్లస్ వేసుకునే అవసరం లేదు, రైట్. ఇలాగా ఇదే అడ్జాయింట్ ఏ. మరి ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి? సమ్ అయిపోయింది, ఇంకేం లేదు. ఏ ఇన్వర్స్ అంటే ఏంటంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఫార్ములా. అంటే సింపుల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడే అడ్జాయింట్గా జస్ట్ను మీకు అర్థం కావడానికి చూపిస్తాను చూడండి. 1/3 రాసుకుంటున్నా. ఎందుకు రాసుకుంటున్నాను? డెట్ ఏ వాల్యూ ఏంటి చూడండి, డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 రాసుకుంటున్నాను. సో డెట్ ఏ బదులు 3 రాసుకుంటున్నాను కాబట్టి కింద ఉంది కాబట్టి 1/3 రాసుకుంటున్నాను, రైట్. ఇలా ఉంటే దాట్స్ ఇట్, అదే ఏ ఇన్వర్స్ ఫామ్. ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఇది డెట్ ఏ వాల్యూ, ఇది అడ్జాయింట్ ఏ వాల్యూ. అడ్జాయింట్ అని ఎలా వచ్చింది? మనం దీన్ని ఈ ఫ్యాక్టర్స్ని ఇలా రాసుకుంటే మనకి అడ్జాయింట్ ఏగా వచ్చింది కదా. సో ఇది అడ్జాయింట్. సో ఇలా రాసుకుంటే మనకి ఏ ఇన్వర్స్ మీకు అయిపోయింది. మీరు కావాలంటే నేను మళ్ళీ రాయడం ఎందుకని రాశాను కదా మీకు. మీరు ఏం చేయాలంటే కోఫాక్టర్స్ రాసిన తర్వాత ఏ ఇన్వర్స్ రాసిన తర్వాత సింపుల్గా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు డెట్ అంటే ఏంటి? 1/3 వాల్యూ ఏం రాసుకోవాలి? 1 4 మైనస్ 2 మైనస్ 5 4 1 మైనస్ 2 1 రాసుకుంటే దాట్స్ ఇట్, ఇది ఏ ఇన్వర్స్ వాల్యూ. సో ఐ హోప్ మీకు ఈజీగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్ ఉన్న స్టూడెంట్స్ చూడండి. బాయ్.